ఫ్రెండ్స్, మన హిందూ ధర్మంలో యముడిని మృత్యుదేవుడిగా భావిస్తారని మనందరికీ తెలుసు. యముడు యమలోకంలో నివసిస్తాడు. మన మనుషులు చనిపోయిన తర్వాత వాళ్ల ఆత్మలను ఇక్కడికే తీసుకువెళ్తారు. అక్కడ వాళ్ళు చేసిన పనులను బట్టి శిక్షలు వేయాలో, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలో యముడు నిర్ణయిస్తాడు. గరుడ పురాణంలోని 14వ అధ్యాయంలో ఈ యమలోకం గురించి క్లియర్గా చెప్పబడింది. యమలోకం ఎంత పెద్దదో, అది చూడడానికి ఎలా ఉంటుందో, అసలు దీన్ని ఎవరు నిర్మించారో, చనిపోయిన ఆత్మలను విచారించే యమరాజు యొక్క సభ ఎలా ఉంటుందో, యమరాజుతో పాటు సభలో ఎవరు కూర్చుంటారో, మనుషుల ఆత్మలను ఆ సభలోకి ఏ ఏ ద్వారాల నుంచి తీసుకువెళ్తారో, ఈ అన్ని విషయాల గురించి గరుడ పురాణంలో చెప్పబడింది. వాటన్నింటి గురించి నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. దీంతో పాటు యమలోకం గురించి గరుడ పురాణంలో చెప్పబడిన ఆశ్చర్యకరమైన విషయాలు నేను మీకు చెప్తాను. గరుడ పురాణం ప్రకారం శ్రీకృష్ణుడు వాహనమైన గరుడికి శ్రీకృష్ణుడు జీవనం మరియు మృత్యు గురించి అన్ని విషయాలు చెప్పాడు. అప్పుడు గరుడు శ్రీకృష్ణుడితో, హే కృష్ణ, మీరు చెప్పడం వల్ల నేను జీవనం మరియు మృత్యు గురించి రహస్యాలు తెలుసుకోగలిగాను. అలాగే యమలోకం గురించి కూడా చెప్పరా? అక్కడ మనుషుల ఆత్మలను ఎలా తీసుకువెళ్తారు? వాళ్ళు చేసిన పనులను బట్టి వారికి శిక్షలు ఎలా వేస్తారు? ఐశ్వర్యాన్ని ఎలా ప్రసాదిస్తారు? అప్పుడు శ్రీకృష్ణుడు గరుడితో యమరాజుని ధర్మరాజని కూడా పిలుస్తారు. అతను యమలోకంలో నివసిస్తాడు. పూర్తిగా వజ్రాలతో నిర్మించిన ఈ లోకంలో నారదుడికి మరియు మునులకి అనుమతి ఉంటుంది. యమరాజు యొక్క ఈ భవనాన్ని దేవశిల్పి భగవానుడు విశ్వకర్మ నిర్మించాడు. ఈ లోకం ఎంత సురక్షితంగా ఉంటుందంటే, ఇక్కడికి యమధర్మరాజు అనుమతి లేకుండా రాక్షసులు మాత్రమే కాదు, దేవతలు కూడా రాలేరు. ఇక్కడ యమధర్మరాజు సభ జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన ఆత్మలకి అవి చేసిన కర్మలను బట్టి న్యాయం దొరుకుతుంది. ఈ యమధర్మరాజు మెహల్కి నలువైపులా ద్వారాలు ఉంటాయి. నలువైపులా పెద్ద గోడలు ఉంటాయి. దేవశిల్పి భగవానుడు విశ్వకర్మ నిర్మించిన ఈ మెహల్ 1000 యోజనాల స్థలంలో ఉంటుంది. ఇది చూడడానికి మెరుస్తున్న పిడుగులాగా, సూర్యుని కాంతిలాగా కనబడుతుంది. ఈ లోకంలో ఉన్న యమధర్మరాజు భవనం బంగారంలాగా మెరుస్తుంది. 500 యోజనాలు ఎత్తు ఉన్న ఈ భవనం 1000 స్తంభాల భవనం. వందల కొద్దీ గంటల శబ్దాలు ఆ మెహల్లో ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ ఎప్పుడూ చల్లటి గాలి వీస్తుంది. ఇక్కడ చాలా ఉత్సవాలు జరుగుతాయి. యమధర్మరాజు భవనం చాలా విశేషమైనది. ఇది 1000 యోజనాల స్థలంలో ఉంటుంది. ఇది దానికి ఇష్టమైన రూపంలోకి ఎప్పుడైనా మారగలదు. ఇందులో దేవలోకంతో పాటు మృత్యులోకం కూడా ఉంటుంది. ఇక్కడ ఎక్కువ చలి ఉండదు, ఎక్కువ వేడి కూడా ఉండదు. ఇక్కడ ఎవరికీ ఆకలి వేయదు, ఏ బాధలు ఉండవు. యమధర్మరాజు సభలో అందరికీ న్యాయం జరుగుతుంది. ఎవరి పట్ల పక్షపాతం ఉండదు. అక్కడ అబద్ధాలు కూడా చెప్పలేరు. దక్షిణ ద్వారం నుంచి పాపం చేసిన వారిని యమలోకానికి తీసుకువెళ్తారు. వాళ్ళు ఈ సభను చూడలేరు. మిగిలిన 3 ద్వారాల నుంచి తీసుకొచ్చిన మనుషుల ఆత్మలు ఈ సభను చూడగలవు. యముడికి సేవ చేసే దూతలను యమదూతలు అంటారు. ఈ యమలోక ద్వారపాలకులను ధర్మదూతలు అంటారు. ఇక్కడ మెహండ్, కాలపురుషుడు అనే ప్రముఖ రక్షకులు ఉంటారు. యమలోకంలోకి చనిపోయిన వారి ఆత్మలను తీసుకురావడానికి 4 ద్వారాలుంటాయి. చనిపోయిన తర్వాత వాళ్లు చేసిన కర్మలను బట్టి యమదూతలు వారిని సరైన ద్వారంలో తీసుకువెళ్తారు. మంచి పనులు చేసిన వాళ్లను, తల్లిదండ్రులు మరియు గురువులను గౌరవించే వాళ్ళని, ఎప్పుడూ నిజాలు మాత్రమే చెప్పేవాళ్లని తూర్పు ద్వారం నుంచి లోపలికి తీసుకువెళ్తారు. మునులను, సాధువులను ఉత్తర ద్వారం నుంచి లోపలికి తీసుకువెళ్తారు. దానాలు ఎక్కువ చేసిన వారిని, పుణ్యం సంపాదించుకున్న వారిని పశ్చిమ ద్వారం నుంచి లోపలికి తీసుకువెళ్తారు. దక్షిణ ద్వారం నుంచి పాపులను లోపలికి తీసుకువెళ్తారు. ఉత్తర ద్వారం నుంచి ఏ ఆత్మైనా లోపలికి ప్రవేశిస్తే వాళ్ళకి ఏ కష్టాలు ఉండవు. ఈ ద్వారం నుంచి లోపలికి వెళ్లిన ఆత్మలకి నేరుగా స్వర్గం లభిస్తుంది. కేవలం ఇది మాత్రమే కాదు, ఈ ద్వారంలోకి ప్రవేశించే వారిని అప్సరసలు స్వాగతిస్తారు. యమలోకం యొక్క మధ్యభాగంలో యమరాజుకి సహాయం చేసే చిత్రగుప్తుడి భవనం ఉంటుంది. అది దాదాపు 25 యోజనాల విస్తీర్ణం ఉంటుంది. చిత్రగుప్తుడి భవనం చుట్టూ ఇనుపరాడ్లు ఉంటాయి. ఇక్కడికి వెళ్లడానికి వందలాది దారులు ఉంటాయి. ఇది పతాకాలతో అలంకరించబడి ఉంటుంది. వందలాది దీపాలు ఈ భవనంలో ఉంటాయి. కేవలం ఇది మాత్రమే కాదు, చిత్రగుప్తుడి భవనంలో అత్యంత సుందరమైన చిత్రాలు ఉంటాయి. ఈ భవనంలో మణులతో నిర్మించిన ఒక సింహాసనం ఉంటుంది. ఇక్కడ కూర్చుని చిత్రగుప్తుడు మనుషుల ఆయువును నిర్దేశిస్తాడు. జంతువులు ఏం పని చేయాలనేది కూడా చిత్రగుప్తుడు రాస్తాడు.
యమధర్మరాజు సభలో చిత్రగుప్తుడితో పాటు చాలా సూర్యవంశం మరియు చంద్రవంశం రాజులు ఉంటారు. వాళ్ళు యమధర్మరాజుకి సలహాలు ఇస్తారు. వీళ్ల సలహాలతోనే యమధర్మరాజు శిక్షను నిర్దేశిస్తాడు. మనుషులు చనిపోయిన తర్వాత ఇక్కడికి ఆత్మలను తీసుకొస్తారు. ఆ తర్వాత మన భూమి మీద లాగానే సభ నిర్వహిస్తారు. ఇక్కడ ఎటువంటి భేదభావం ఉండదు. చనిపోయిన వారి ఆత్మ ఈ సభలోకి వెళ్ళగానే చిత్రగుప్తుడు ఒక్కొక్కటిగా వాళ్ళు చేసిన కర్మలను చెప్తాడు. ఆ తర్వాత యమధర్మరాజు వాటన్నిటినీ పరిశీలించి నిర్ణయించుకున్న తర్వాత వాళ్లకి శిక్షణ విధిస్తాడు. ఆ తర్వాత ఆ ఆత్మలకి ఆ శిక్షను అనుభవించడానికి నరకంలోకి పంపిస్తారు. ఎవరైతే తమ జీవితంలో పాపాల కంటే పుణ్యాలు ఎక్కువ చేస్తారో వాళ్లని యమధర్మరాజు తన వాహనంలో స్వర్గంలో విడిచిపెడతాడు. కానీ ఫ్రెండ్స్, చనిపోయిన తర్వాత ఆత్మని యమలోకానికి తీసుకువెళ్తున్నప్పుడు వాళ్ళు చేసిన పనుల వల్ల ఆ మార్గంలో కూడా చాలా కష్టాలను అనుభవించవలసి ఉంటుంది. ఎందుకంటే మృత్యులోకం నుంచి యమలోకానికి వెళ్లే మార్గం చాలా భయంకరంగా ఉంటుంది. ఈ మార్గంలో ఎప్పుడూ అగ్ని మండుతూ ఉంటుంది. ఎప్పుడైనా పాపం చేసిన ఆత్మ ఈ మార్గం నుంచి ప్రయాణిస్తుందో వాళ్ల కాళ్లు కాలిపోతాయి. వాళ్ళకి ముందే నరకం చూసినట్టుగా ఉంటుంది. కానీ ఎక్కువ పుణ్యాలు చేసిన వారి ఆత్మ ఈ మార్గం నుంచి ప్రయాణిస్తే ఈ మార్గం చల్లగా ఉంటుంది. పాపాత్ములకు విశ్రాంతి తీసుకోవడానికి ఈ మార్గంలో చెట్ల నీడ కూడా ఉండదు. దీంతో పాటు వాళ్ళకి మార్గంలో ఏ ఆహారం ఉండదు. ఈ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు వాళ్ల దాహం తీర్చుకోవడానికి వాళ్ళకి నీళ్లు కూడా దొరకవు. కానీ పుణ్యాత్ములకి ఈ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు బతికున్నప్పుడు ఎలా ఆనందంగా జీవించేవారో అలాంటి సదుపాయాలు లభిస్తాయి. ఈ కారణం చేతనే మన హిందూ ధర్మంలో మన మనుషులు చనిపోయిన తర్వాత ఎటువంటి కష్టాలు అనుభవించకుండా ఉండాలంటే ఎంత కుదిరితే అంత దానం చేయాలని చెప్పబడింది. మనం చనిపోయిన తర్వాత మనతో పాటు మన పాపాలు పుణ్యాలు మాత్రమే తీసుకువెళ్లగలం. ఫ్రెండ్స్, యమలోకం గురించి, యమరాజు సభ గురించి మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.